జాను, నువ్వంటే నిజంగా నాకు చాలా ఇష్టం జాను. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు జాను. ఓకే 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 నీ ఫీలింగ్ నాకు అర్థమైంది, కానీ నా ఫీలింగ్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా జాను. ఏంటి నువ్వు చెప్పిందే నేను వినాలా? నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవా? అది కాదే, ఎంతసేపు నీతో మాట్లాడాలి, నీతోని తిరగాలి, టైం అంతా నీతోని స్పెండ్ చేయాలంటే రేపు పొద్దున నువ్వెవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. ఎందుకు అంటే నాకు ఉద్యోగం లేదు, జాబ్ లేదు, ఫైనాన్స్ లేదు అంటే నేను ఎలా పోషిస్తావు? ఈజీగా మాట్లాడేస్తావు కదా జాను. నువ్వే కాదు, నీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న అందరూ, వాళ్ళందరిలో కూడా నువ్వు ఒక దానివే కదా జాను. నువ్వు అలా మాట్లాడిన దానివైతే మొన్న అలా మాట్లాడావు నాతో నువ్వు. ఓకే జాను, నాకు అర్థమైంది. నాకు నీకంటే ఫస్ట్ జాబ్ ఇంపార్టెంట్. ఏంటి జాను పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కోసం ఎలా మాట్లాడినా నేను ఒక క్లారిటీగా ఉన్నాను. ఓకే, ఎవరి లైఫ్ వాళ్ళదన్నావు కదా నువ్వు. ఎవరి లైఫ్ వాళ్ళది. నీ దాన్ని నువ్వు చూసుకుంటే నా దాన్ని నేను చూసుకోలేనా జాను? మోయ్, నువ్వు ప్రేమకు వాల్యూ ఇవ్వట్లేదు, నేను నీకు వాల్యూ ఇస్తున్నా. ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ నాకు తెలిసేలా చేసావు జాను. ఇప్పటికీ చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను ఎదురు చూస్తుంటాను. కానీ నన్ను వదిలేసి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఉండు ఉండు ఉండు, వస్తాడు ఒకడు, వస్తాడు, వాడితో హ్యాపీగా ఉండు, సుఖంగా జీవించు. కానీ ఒకరోజు వాడి పక్కలో పడుకునేటప్పుడు అప్పుడు వస్తాడు ఈ సీనుగాడు. గుర్తుపెట్టుకో జాను, గుర్తుపెట్టుకో. వదిలేసి వెళ్ళిపోయినంత ఈజీ కాదు మర్చిపోవడం. ఇక్కడ 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 మెంటల్ గా ఫిక్స్ అయ్యావు. ఈ రోజుతో అయిపోలేదు కదా. అయినా నీ కోసం నేనెందుకే పిచ్చినా కొడుకులా మాట్లాడుతున్నాను? ఏంటి అసలు నీ కోసం ఎందుకు ఇలా తయారయ్యాను? చను, నేను కోపంలో ఇన్ని మాట్లాడుతున్నా కానీ నిజంగా ఇక్కడ మనసంతా భారంగా ఉంది జాను. గొంతులో మాట బయటకు రావట్లేదు, గొంతంత భారం అయిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండు జాను. నేను ఇప్పుడు ఇలాగే బాధపడుతూనే ఉంటాను. సెలవు.